కనుక 13 అధ్యాయాల్లో 700 శ్లోకాలతో కూడినటువంటి బీజ మంత్రాలతో ఆ అమ్మవారిని మనం ఇక్కడ హోమం చేస్తూ ఆ 700తో పూర్తయిందా అంటే ముందు దానికి నవారణం బాల షడక్షరి పంచదశి షోడశి రాత్రి సూక్తం అలాగే ఇంకా అద్భుతమైనటువంటి కీలకం అర్గళం కవచం ఇవన్నీ ఉత్తరాంగం పూర్వాంగం ఇవన్నీ కలిగితే దాదాపు 1500 హోమాలు ఒక్క చండీ హోమాన్ని మరి 100 చండీ హోమాలకి ఇంటూ లెక్కేసుకోండి 100 × 1500 ఇన్ని హోమాలు జరుగుతుంటే మనం చేయలేకపోయాం ఎవరికి వాళ్ళు నేను చేయలేకపోయామని బాధపడటం కాదు ఎవరో చేస్తున్నారని అనడం అసలు కాదు నాకు కూడా ఇలా చేసుకునే అవకాశం ఇవ్వమ్మా అని బాధపడింది ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని జరుపుకునేందుకు నాకు కూడా బుద్ధిని శక్తిని ప్రసాదించమ్మా అని అమ్మ దగ్గర కూర్చుని అడగండి వాళ్ళే ఎందుకు చేయాలి వాళ్ళు చేస్తారు వాళ్ళకి అవకాశం ఇచ్చిందమ్మ మీరు చేయండి మమ్మల్ని ఎవరు కాదన్నారు ఎవరు చేసినా అమ్మ కాదుందిగా అందరికీ అమ్మే ఆవిడ కనుక అలాంటి అవకాశం నాకు కూడా ఇవ్వమ్మా అంత ద్రవ్యం ఖర్చు పెట్టే బుద్ధిని ఇవ్వమ్మా అంత ద్రవ్యాన్ని ఇవ్వమ్మా అంత శక్తిని ఇవ్వమ్మా ఇటువంటి కార్యక్రమం నేను నిర్వహించుకునేటట్లుగా నన్ను అనుగ్రహించమ్మా అని అమ్మ పాదాల దగ్గర మీ బాధని మీ ఆనందాన్ని మీకు ఉండేటువంటి తాపత్రయాన్ని అమ్మ దగ్గర పెట్టుకోవాలి అప్పుడు అమ్మ మనకు అవకాశం ఇస్తుంది పూజ చెయ్యాలి అనుకోవాలి కానీ పూజకి ఎంత ఖర్చు అవుతుంది అనుకోకూడదు భోజనం చేయాలి అనుకున్నాం భోజనం ఖర్చు ఎంత అనుకుంటామా భోజనం చేయాలి అనుకున్నాం వంకాయ తీసుకురా మా అబ్బాయికి ఇష్టం లేకపోతే మా మనవాడికి ఏదో దొండకాయ ఇష్టం అన్నీ పట్టుకొస్తాం ఖర్చు అనుకుంటాము అప్పుడు ఏం ఖర్చు పూజ దగ్గర ఎందుకు రావాలి బుద్ధిలోకి పూజ దగ్గర వచ్చేప్పటికి ఏమో ఖర్చుతో సంబంధం తినేటప్పుడు మా మనవాడికి ఏదో పుట్టినరోజు వచ్చిందంటే 5000 రూపాయలు సూట్ కొన్నాను 2 లక్షల రూపాయలు కళ్యాణ మండపం బుక్ చేయాలి అప్పుడు వస్తుంది మనకి అప్పుడు ఖర్చు అంటే ఏంటో తెలియదు పూజ దగ్గర వచ్చేప్పటికి మాత్రం అమ్మో అంతలో చేద్దా అనుగ్రహం అంతే వస్తుంది కనుక అటువంటి అద్భుతమైన శతచండీ యాగం ఈ సంవత్సరం నక్షత్ర పూర్వక నవగ్రహ యజ్ఞం ఈ సంవత్సరం రాబోయేటువంటి ఉగాది 19వ తారీఖు నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది రాబోయే సంవత్సరం పేరు చెప్పండి ఎవరికైనా తెలుసా చాలా మంది తెలుసు పుట్టినరోజు కూడా అలాగే తెలియాలి ఈ పుట్టినరోజు ఎప్పుడు అంటే జనవరి 1వ తారీఖు ఫిబ్రవరి 2వ తారీఖు మార్చి 18వ తారీఖు పుట్టినరోజు అసలు పుట్టినరోజు అంటే ఆషాఢ మాసంలో పూర్ణిమ ముందు వచ్చే త్రయోదశి పూర్ణిమ తర్వాత వచ్చే విధియ అది తెలియాలిగా అసలు ఆ విధి అంటే ఏంటో తెలియదు విధి ఎప్పుడు వస్తుందో తెలియదు పుట్టినరోజు అదే చచ్చిన రోజు అదే తద్దినం ఎప్పుడు పెడతారు గుర్తుపెట్టుకోండి మా నాన్నగారు ఏదో ఒక తిథి నాడు పోయినాడు అనుకోండి ఒక డేట్ ఉంటుంది ఆ రోజుకి ఆ డేట్ నాడు తద్దినం పెడతారా తిథి నాడు పెడతారా మరి పుట్టినరోజు మరి ఏంటి అంటే లాజికల్గా ఆలోచించండి మనం చేసే తప్పు అర్థం అవ్వాలంటే లాజిక్ ఉండాలి మనిషి పుట్టడము గిట్టడము అని 2 ఉంటే పోయిన దానికి ఒక విధానము నా నాన్నగారు పోయిన రోజుకేమో తిథి మా అబ్బాయి పుట్టినరోజుకేమో డేటా అట్లా సమన్వయం కాలేదుగా మన సంస్కృతి మన సంప్రదాయం ఏమిటి జ్యోతి వెలిగించడం దిక్మాలని ఆ 2 లక్షల కళ్యాణ మండపం ఉప్పుని పూజించడం దీపాలు ఆరిపై పిల్లల్ని పెంచుతున్న వాళ్ళు పంపలు ముంచుతున్నారు పంపలు ఆపుతున్నారు దీపాలు ఆర్పకూడదు మన సంస్కృతిలో దీపాలు ఆర్పడం అనేది లేదు జ్యోతిని వెలిగించడం అనేది ఉంది జీవితంలో అయినా సమాజంలో అయినా దేవాలయంలో అయినా ఇంట్లో అయినా మనస్సులో అయినా జ్యోతుల్ని వెలిగించమన్నారు వెలిగిస్తే వెలుగు వస్తుంది ఆర్పుకుంటే చీకటి వస్తుంది
అజ్ఞానం వస్తుంది. ఆ అజ్ఞానాన్ని మన పిల్లలకి 1వ సంవత్సరంలో నేర్పుతున్నాం మనం. ఇందులో సొత్తు ఏదో అక్కడ పెట్టి దాని మీద ఊపుకొని వదిరా, వాడు వదలకపోతే తల్లి అవుతుంది పక్క నుంచి. దాంట్లో ఈ వచ్చిన కొత్తగా పెడుతున్నారు, దాంట్లో తెచ్చి వాడిని ఎత్తుపడి వాడు కాలిపోతున్నారు. అది చిచ్చుబుడ్డులాగా వెళ్ళాడు. ఏంటి పిచ్చి లక్షణాలు? ఎక్కడికి పోతున్నాం మనం? కనీసం ఇక్కడ ఉండే వాళ్ళైనా ఈ మాటను గుర్తుంచుకొని మీ పిల్లల పుట్టినరోజులు దీపం వెలిగించండి, ఇంట్లో దీపారాధన చేయించండి, అభ్యంగన స్నానం చేయించండి, దీపారాధన చేయించండి, అమ్మా నాన్నకి దండం పెట్టడం నేర్పండి, గురువులకి దండం పెట్టడం నేర్పండి, ఆ దేవాలయానికి వెళ్ళడం నేర్పండి. దేవాలయానికి వెళ్ళి ఒక 4 కిలోల పులిహార గిన్నె పట్టుకెళ్ళి మీ శక్తి 1 కిలో, 1/2 కిలో, 10 కిలోలు 100 మందికి భోజనం పెట్టగలిగితే మరీ మంచిది. ఎవరికి భోజనం? ఎవరికి భోజనం? పట్టు చీరలు కట్టుకుని కారులో తిరిగి దిగిన వాళ్ళు కాదు, అన్నార్తలకి అన్నం పెట్టాలి. అన్నదానం అని పెద్ద బోర్డు ఉంటుంది. నిజానికి ఆహారం కోసం ఎదురు చూసే ఒక వ్యక్తి వచ్చి నాకు అన్నం ఆగరా తోదరుకో, వీళ్ళందరికీ అయినాక మిగిలితే నీకు పెడతా ఉంటాం. నీకు అన్నం లేక ఇక్కడికి వచ్చావా, దరిద్రం వచ్చి వచ్చావా? నేను 1000 ఇచ్చానండి, ఎవరికి ఇచ్చావు? వాళ్ళకి అన్నం పెట్టమని ఇచ్చావు. నువ్వు తినిపోతావే, నీతో పాటు 20 మందిని తెస్తావు. నువ్వు 1000 ఇచ్చి 10,000 భోజనం చేసిపోతావు. అక్కడ ఎవరికి ఉన్నాడు? నేను 1000. మనం తినడానికి కాదు అన్న సమారాధన, ప్రసాదం మనం తినాలి. ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టాలి. ఈ పిల్లలకి అది నేర్పండి. చక్కగా వేసవికాలం వస్తుంది, బీదగా పిల్లలు ఉన్నారు. ఒక్కొక్క కాలనీలో చూస్తే వాళ్ళకి తినడానికి ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. ఒక మజ్జిగ ప్యాకెట్, మామిడి పండు వాళ్ళకి ఇవ్వండి. మీ పిల్లల చేత ఇప్పించండి. వాళ్ళ మొహంలో ఉండే కాంతిని చూడండి. అదే పరమాత్మ. అదే పరమాత్మ. పరమాత్మ ఎక్కడున్నాడు అంటే ఆ పేదవాడు ఎప్పుడూ తినని అద్భుతమైనటువంటి ఒక రసము, ఒక బెంగిలిపిల్లి పండు, ఒక అద్భుతం. వాటికి ఇవ్వనంగానే మన దరిద్రం మొదలు. పొల్లగా ఉండేవి, గిన్నె కింద ఉండేవి, రేపు కుళ్ళిపోయేవి, మాడిపోయేవి. ఆ పళ్ళు అయితే మనం కొనుక్కునేప్పుడేమో పండు 100, అవి డజన్ 100. ఈ ఒక పండు 100 రూపాయలు పెట్టి నువ్వు ఏది కొనుక్కుంటున్నావో అటువంటి పండును ఒక మజ్జిగ ప్యాకెట్ తీసుకుని వెళ్ళి ఆ పిల్లవాడి చేతికి ఇవ్వగానే వాడి మొహంలో ఒక అద్భుతమైనటువంటి తేజస్సు వస్తుంది. ఎంత పండు ఇచ్చాక అది మీ మనవడి చేత, మీ అబ్బాయి చేత, మీ పిల్లల చేత ఇప్పించారు. మీరు ఇవ్వడం కాదు. ఆ జ్యోతిని చూడండి వాడి మొహంలో. ఆ చూసినప్పుడు వచ్చే ఆనందం ఉందే, అదే పరమాత్మ. అక్కడ పిల్లవాడు కాదుంది, పిల్ల కాదుంది. పుట్టినరోజు అనగానే మనం చేయవలసిన పనే పిల్లల్ని తీసుకుని వెళ్ళి చక్కగా 100 మందికి భోజనం పెట్టించండి. నాకు శక్తి లేదండి, గుళ్ళోకి తీసుకెళ్ళి 1 కిలో పులిహార తీసుకెళ్ళి వచ్చిన వాళ్ళకి తల కాస్త తల చెంచాతో పెట్టిస్తే వాళ్ళు మా అబ్బాయి పుట్టినరోజు అండి అని చెప్తే గుళ్ళోకి మంచి మనస్సుతో దేవాలయానికి వచ్చి దైవ దర్శనం చేసుకున్నవాడు వీడు మంచి విద్య రావాలి, మంచి అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా ఆ పిల్లవాడిని ఆశీర్వదనం చేస్తారు. 2 లక్షల కళ్యాణ మండపంలో బూట్లు వేసుకొచ్చి యాంత్రికంగా ఫోటో కోసం అక్షింతలు వేస్తారు. వాడు ఫోటో తీశాడా లేదా, అది తీసిన ఫోటో మళ్ళీ మనం చూడడం, వాడు చూడడం. అది దమ్మనే. వాడు వంక ఇలా చూస్తాడు, వీడు అక్షింతలు వేస్తున్నాడు. ఈ పిల్లవాడు వంక చూడు. వీడి మనస్సులో శుభకామన వాడి ఎందుకు అక్షింతలు వేసేటప్పుడు రాదు. ఏవస్తా ఫోటో తీశాడు లేదా, వాడు వంక చూస్తాడు. అక్షింతలు ఇంతే ఉంటాయి. మళ్ళీ చూడండి అంటే వాడి వంక చూడడానికి సరిపోయాయి. గుళ్ళోకి వస్తే ఆ పులిహార గిన్నె అక్కడ పెట్టి కూర్చో, మరవాణి గిన్నె అక్కడ పెట్టి కూర్చో. రాగానే వాళ్ళు దండం పెట్టుకొని, ఇప్పుడు నిన్న మొన్నట్లో చూస్తున్నా, ఎవరో 2 ఉండ్రాళ్ళు పట్టుకొస్తారు. వాడు అక్కడ పూజ చేస్తుంటే వీటి మీద కొట్టి వాడి చేతిలో ఈ ఉండ్రాయి పెడుతుంటారు. ఇదొక పుణ్యం. మళ్ళీ ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళు దర్శనం అయిపోయి తిరిగి వెళ్ళే చోటు ఎక్కడుందో అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి ఆ ప్రసాదం ఇచ్చి, వాళ్ళు మా పిల్లవాడి పుట్టినరోజు అండి, మా మనవగారి పుట్టినరోజు అండి చెప్పండి. వాళ్ళు మంచి మనస్సుతో ఈ పిల్లలు అభివృద్ధిలోకి రావాలి, మంచి ఆయుర్దాయం ఉండాలి, మంచి ఆరోగ్యం ఉండాలి, మంచి విద్య రావాలి, మంచి మనస్సుతో ఆశీర్వచనం చేసే చోటు ఏది ఉందో అది దేవాలయం. 4 లక్షలు పెట్టి ఏసీ కళ్యాణ మండపం బుక్ చేస్తే ఇవాళ నువ్వు ఎన్ని రకాలు పెడతావో నేను తినడానికి ఆలోచిస్తూ నేను వస్తాను. నా బూట్లు, నా సూట్లు వదిలిపెట్టను. వాడు అట్లాగే ఉంటాడు, బూట్లు సూట్లతో. వాడు ఏం తెచ్చాడు ఈ పిల్లవాడి గిఫ్ట్ అని మనం వాడి వంక చూసుకుంటాం.
ఈ పిల్లవాడు వీడియో చూస్తాడు, చాక్లెట్ తెచ్చాడా లేదని వాడు ఆలోచిస్తాడు, నన్ను ఫోటో తీసాడా లేదా అని ఆలోచిస్తాడు ఇచ్చేవాడు. ఎందుకంటే ఇది ఖర్చు దండగా. ఏమిటి మీ పిల్లలకు మీరు చేసిన పని? మీ సరదా కోసం ఆ పని చేసుకోదలుచుకున్నా పొద్దున కూడా ఈ పని చేసి తర్వాత మీ సరదాలు తీర్చుకోండి. సరదాను వద్దను చేసుకోండి. పొద్దున ఈ పని చేయండి, పిల్లలకి దీపారాధన వెలిగించండి. సాయంత్రం ఆ పని చేసేటప్పుడు దీపాలు ఆరిపోయి పని చేయండి. దీపాలు ఆరిపోయించద్దు, ఎక్కడ ఊదించద్దు, కొవ్వొత్తులు వెలిగించద్దు. కొవ్వుతో ఇంత లాభం అయిపోతాడు మీ పిల్లడు. కొవ్వొత్తులతో వెలిగించుకోవడం కాదు, ఆవుని ఏదో ఒక్కటే ఒక దీపారాధన చేసింది చాలు, ఎంత బాగుంటుంది. అట్లా జగదంబ యొక్క దివ్య అనుగ్రహ పాత్రుడమైతే ఆ అమ్మ మనల్ని సంపూర్ణంగా నిత్యము నువ్వు నా దగ్గరికి రారా, నేను అనుగ్రహిస్తాను అని సిద్ధంగా కూర్చుందమ్మ. మనకి వెళ్ళటం చేత కాబట్టి ఆ టైం లేదని అబద్ధాలు చెప్తున్నాం. మనం వెళ్ళటంలా, వెళ్ళినా ఆవిడని చూసేదాకా మనం ఉండట్లా. వెళ్ళి దగ్గర సెల్ ఫోన్ బొమ్మ తీయాలి, ఫోటో. మా మనోడికి పంపించాలి, అమెరికాలో ఉన్నాడు, సాఫ్ట్వేర్. మన పిచ్చ అక్కడ ఉంది. ఈ వచ్చిన దేవత మీద లేదు, అమెరికాలో ఉన్న కొడుకు మీద మనోడి మీద ఉంది పిచ్చ అంతా. అవన్నీ మానేస్తే మనం చేసే పనికి ప్రయోజనం ఉంది. అవన్నీ చేస్తే మనం చేసే పని అనవసరమైన పని, శ్రమ దండగా, సమయం దండగా, ఖర్చు దండగా. ఆ మాటలు గుర్తించాలి. ఎవరో ఒకళ్ళు చేస్తున్నారు నవగ్రహ యజ్ఞం. నవగ్రహాలకి అందరికీ కావలసిందే. పరాభవనామ సంవత్సరం రాబోతుంది, నామంలోనే పరాభవం ఉంది. మొదటి రోజునే అమావాస్య ఉంది, ఉగాది అమావాస్య నాడే ఉంది. అంత మాత్రం చేత ఏదో తప్పు కాదు. నెగిటివ్ భావన వచ్చిందనుకోండి, నెగిటివ్గా బతికేస్తాం. మనకి ఈ రోజు చీకటి వస్తుంది, సాయంత్రం అయిపోయింది, చీకటి వస్తుంది అనుకుంటే వస్తుంటామా? వద్దంటే అవుతుంది. కానీ చీకటి పోవడానికి ఏం చేయాలో ఆ ప్రయత్నం చేయాలి. చీకటి రావడం ఖాయమే. లైట్ వేసుకుని వెలుగు తెచ్చుకోవాలి, దీపం వెలిగించుకుని వెలుగు తెచ్చుకోవాలి. అంతేగాని చీకటి వచ్చిందని ఏడిస్తే ఏడుపై మిగులుతుంది, చీకటి పోదు. దీపం వెలిగించే తెలివితేటలు వస్తే చీకటి రాదు, వెలుగు ఉంటుంది కదా. కనుక రాబోయే సంవత్సరం ఏదో చాతుర్కి రాకపోవడం వచ్చింది, పంచకు రాకపోవడం వచ్చింది, సర్కు రాకపోవడం వచ్చింది, ఎప్పుడో 100 ఏళ్ళకు ఒక మాట వస్తుంది. వాడు ఎవడో యూట్యూబ్లోకి వచ్చిన పని పాట లేని సన్నాసులు చెప్తుంటారు, మీరు విని మా ప్రాణం తీస్తుంటారు. ఏది ఏమీ చేయదు మమ్మల్ని, ఎవరిని ఏం చేయదు. మమ్మల్ని అంటే మిమ్మల్ని కాదు, దైవానుగ్రహ పాత్రులైన ఎవరిని ఏ గ్రహములు ఏ దోషములు మనకి అంటవు. దైవానుగ్రహ పాత్రుల కోసం మనం చేయవలసిన ప్రయత్నం చేస్తే, అలాగా చీకటి వచ్చినప్పుడు దీపం వెలిగించాలి అనే జ్ఞానం మనకు కలిగితే, ఆ దీపం మన కంటికి కనిపించేంతగా, మన అవసరాలు తీర్చేంత వెలుగైన దీపాన్ని వెలిగించేంత ఆలోచన శక్తి మనకి వస్తే, దీపం వేసుకుంటే కరెంటు బిల్లు వచ్చేస్తుందని దీపం మూసేస్తే అజ్ఞానం. అట్లాంటి దేవతారాధన, ఆ ఆరాధన ద్వారా దైవానుగ్రహం కలగాలి. అందుకోసమనే అందరికీ, సర్వమానవాళికి శుభం జరగాలి, సర్వ ప్రపంచములు కూడా ఆనందంగా ఉండాలి. సమస్త జీవరాశులు, మన సనాతన సంప్రదాయంలో జీవరాశుల గురించి చాలా అద్భుతమైన విషయం. మనుషులు ఒకళ్ళమే బతకం, మనం ఒకళ్ళమే ఎప్పుడు బతకలేము. అసలు మిగతా అన్నీ ఉంటేనే మనకి ఇబ్బంది లేకుండా బతుకుతాం. ఏమి వద్దు అనుకుంటే మనకి అన్ని ఇబ్బందులే ఉంటాయి. 84 లక్షల జీవరాశులు, ప్రతి జీవరాశికి ఒక పని ఉంది. ఆ జీవరాశులు అన్నీ కూడా సుభిక్షంగా, ఆనందంగా వాటి వాటి యొక్క జీవన ప్రవృత్తిలో ఆహారం సముపార్జించుకుంటూ అన్నీ బాగుండాలి. తర్వాత పదం ఏంటి? ఏం చెప్తారు? అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలంటే మనం ఉన్నాం. మళ్ళీ ఇంకో కోరిక ఎందుకు? మంచి కోరిక. ఈ సమాజం బాగుండాలి అంటే నువ్వు సమాజానికి వ్యతిరేకంగా దూరంగా ఉంకోడువే కాదుగా, సమాజంలో వాడివే నువ్వు. సమాజం అంతా బాగుండాలి అనుకున్నప్పుడు ఎంగడమ్మగానే ఉన్నా.
అందులో నేను ఉండాలి, మళ్ళీ స్వార్థం ఎందుకు నీకు, ఆ మమకారం ఎందుకు? నువ్వు ఉండక్కర్లా, నువ్వు సమాజంలో ఉండు చాలు. సమాజం అంతా బాగుంటే నువ్వు అందులో ఉన్నట్టే లెక్క. మళ్ళీ నేను బాగుండాలి, మళ్ళీ నీకెందుకు అహంకారం? అలాంటి ఒక అద్భుతమైన యజ్ఞం జరుగుతుంది. ఆ యజ్ఞంలో ఇవాళ జగన్మాతని ఆరాధన చేసుకుంటున్నాం. కుమారి పూజ, సువాసిని పూజలు, సతచండీ యాగాలు, 27 నక్షత్రాలు, 9 గ్రహాలు, 12 రాసులు, వాటికి సంబంధించిన హోమాలు, సుబ్రహ్మణ్య హోమం, శ్రీరుద్ర హోమం, సుదర్శన నారసింహ హోమం, చండీ హోమం, రేపు సూర్య హోమం, సూర్యనారాయణమూర్తి సౌర హోమం జరుగుతుంది. ఆరోగ్యప్రదాత, ఆరోగ్యం ఎవరికి కావాలో వాళ్ళందరూ రేపు సౌర హోమాన్ని చూడండి, సౌర హోమాన్ని దర్శించండి, ఆ హోమ ధూమాన్ని పేల్చండి. ఆ పూర్ణావతికైనా పొద్దున 9-10 గంటల హోమం ప్రారంభమవుతున్న మంత్రాలు వినండి. సూర్య నమస్కారాలు జరుగుతాయి, తీర్థం తీసుకోండి. అవకాశం ఉన్నవాళ్ళు, ఎందుకోసం చెప్తామంటే మా పార్టిసిపేషన్ లేదు అనుకుంటారు. ఒక్క 100 రూపాయలు నామినల్ ఫీ డబ్బులు కట్టి గోత్రనామాలు రాయించుకోండి. రేపటి రోజు కార్యక్రమానికి 100 రూపాయలు అంటే మనం చాలా చోట్ల ఖర్చు పెడతాం, అది పెద్ద విషయం చేసుకోండి. ఇక ఎల్లుండి రేపు సాయంకాలం, శనివారం సాయంకాలం శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. ఈనాడు జరిగినటువంటి అద్భుతమైన ప్రక్రియకు పరమాత్మ దివ్య అనుగ్రహం మనకు కల్పించాలి అనేటువంటి భావనతో, మన అందరి ఇళ్లలో శుభశోభన పరంపర నిరంతరం కొనసాగాలి అనేటువంటి సంకల్పంతో శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. ఎల్లుండి ఉదయం సహస్ర మోదక లక్ష్మీ గణపతి హోమం జరుగుతుంది. 1000 ఉండ్రాలతో యో మోదక సహస్రేణ యజతి సవాంఛిత ఫలమవాప్నోతి, మంచి కోరికలన్నీ తీర్చేటువంటిది 1000 ఉండ్రాలతో హోమం. మన దేవాలయంలో గణపతి మనకి ఎంత అవకాశం ఇచ్చాడో తెలుసా? 1,00,000 ఉండ్రాలతో హోమం చేసుకున్నాం. ఇక్కడ 1,00,000 మోదక గణపతి హోమం చేసి 132 మాసాలు సంకష్ట చతుర్థి హోమాలు చేసుకున్నాం. ఎందుకంటే ఏం కావాలి క్షేత్రానికి, గొప్పతనం ఇక్కడికి వస్తే మనకి నాణ్యత ఏముంది? ఇప్పుడు ఒక అద్భుతమైన విద్యుత్ సర్క్యూట్ ఇక్కడ ఉంది, దాన్ని వాడుకోవడం మనకి చేత కావాలి. సర్క్యూట్ ఉందని వేలు పెడితే షాక్ పెట్టి కనపడదాం, కనుక వాడుకోవడం తెలియదు. ఏం చేయగల వచ్చి భక్తిగా నమస్కారం చేసి స్వామికి, స్వామి నీ అనుగ్రహం నాకు ఇమ్మని అడగండి, ఏం అడగదు చాలు. అలాగే శతచండీ హోమం పూర్ణాహుతి, నవగ్రహ యజ్ఞం పూర్ణాహుతి అయిన తర్వాత స్వామివారు ఇక్కడ కొలువై ఉంటారు. వేదిక పైన పుష్పాలు తెచ్చుకోండి. 2000 మంది భోజనం చేస్తారు. నేను ప్రతి మాట చెప్తా, చాలా చోట్ల లేని అవకాశం ఆయనకి ఇస్తే ఆయన అర్చక స్వామి పూజ చేస్తాడు. కాదు, మీ చేతితో మీరు స్వయంగా పూజ చేసుకోవడానికి ఇక్కడ స్వామి ఏం చేసి ఉన్నాడు. మీరు తెచ్చుకున్న పూలు మీరు స్వామికి పెట్టండి అంటే 2000 మందిలో 200 మంది పూలుతారు, 200 మంది కూడా పూలుతారు. 1800 మంది ఖచ్చితంగా తీసుకురారు. ఇక్కడికి వచ్చి పూలు ఇవ్వండి అని ఎప్పుడు అడుక్కోవడమైనా, నేను అడుక్కోవడం తగ్గబెట్ట దేవుడి దగ్గరికి వచ్చి కూడా అడుక్కునే జన్మ మనకి ఎందుకండి, ఇచ్చే జన్మ కావాలి మనకి. ఇచ్చే జన్మలో మనం ఉండాలి తప్ప వచ్చే జన్మకైనా ఇచ్చే జన్మ రమ్మని కోరుకోవాలి. ఇక్కడికి వచ్చి ఎవరో తెచ్చిన పూలు నాకు ఇవ్వమని, నాకు కూడా ఇవ్వండి, ఎందుకు తెచ్చుకో, మీ రొడ్లో 2 మందార పూలు కోసుకురా, డబ్బులు ఖర్చు పెట్టమాట. వచ్చేప్పుడు 2 కిలోలు మంచి పూలు తీసుకురా, చక్కగా బాగు చేసి పట్టరా. ఎవరు కాదున్నారు, కొంత గరికి పట్టరా, మరువం పట్టరా, దవనం పట్టరా, ఏదో ఒకటి పట్టరా, స్వామికి సమర్పణం చేయి. అది కూడా కష్టమైతే ఎవడో తెచ్చింది నువ్వు పూజ చేస్తారా, ఏంటి షోకు? కనుక వైభవోత్సవంలో అందరూ పాల్గొనండి. సమారాధన, సమమైన ఆరాధన, అన్నదానం కాదు. అన్నదానం అయితే మనం తినకూడదు, మనకి అధికారం లేదు. అన్నదానము అని బోర్డు పెట్టాము అంటే ఎక్కడ పెట్టినా సరే మనకి అధికారం లేదు తినే యోగం. ఎందుకని? అది ఎవరికి అవసరమో వాడికి దానం చేయాలి. మనం తినాలి అంటే ప్రసాదం అవ్వాలి, అన్న ప్రసాదం అవ్వాలి, అన్న ప్రసాదం అన్న అవ్వాలి, సమ ఆరాధనమైన అవ్వాలి. సమారాధనము అంటే నీలో అమ్మవారు ఉంది, నీలో విఘ్నేశ్వరుడు ఉన్నాడు, నీలో కుమారస్వామి ఉన్నాడు, ఇంకొక ఆయనలో పరమేశ్వరుడు ఉన్నాడు. ఇది సమంగా అందరినీ ఉండేటువంటి పరమాత్మని ఆరాధన చేసేది సమారాధన. అన్న ప్రసాదం దేవుడు నివేదన చేసిందని మనం తింటాం ప్రసాదం. ఈ 2 పదాలకి అర్థం ఉంది. కానీ అన్న దానము అనే బోర్డు ఎక్కడున్నా
మీరు ఎవరు భోజనం చేయగలరు. మరి దానం చేయడానికి కూర్చున్నారు, పుచ్చుకోవడానికి మీకేం కర్మ వచ్చింది? మీరు ఇవ్వండి, మీరు కూడా దానం ఇవ్వండి. ఓ బస్తా బియ్యం ఇవ్వండి, ఓ 10 కిలోల కందిపప్పు ఇవ్వండి. మీరు దానం చేయండి. దానం చేసే చోట్ల నేను ఉండాలనుకోండి, పుచ్చుకునే చోట్ల ఉండాలనుకోమాకండి. సమారాధన, దైవంతో సమానమైన మీ అందరితో కలిసి నేను భోజనం చేయగలుగుతున్నాను. ఇది సమమైన ఆరాధన. ఆ చేసే దాంట్లో కందిపప్పు నేను ఇచ్చాను, నేను ఇచ్చిన కందిపప్పు ఉంది, నేను ఇచ్చిన నూనె ఉంది, నేను ఇచ్చిన బియ్యం ఉన్నాయి, నేను ఇచ్చిన కూర ఉంది. 2000 మందికి నేను ఇచ్చిన బియ్యంలో కిలోనో 100 కిలోలో 10 కిలోలో బియ్యం ఇచ్చానుగా. ఆ బియ్యంలో కొంతమందికి నేను ఇచ్చిన బియ్యం వాళ్ళు అన్నం తిన్నారు. ఆ గణపతి తిన్నాడు, కొల్లభాముడు తింది, అర్ధనారీశ్వరుడు తిన్నాడు. ఏదో డబ్బులు ఇమ్మన్నాడు, లేకపోతే కౌంటర్ దగ్గర పుస్తకాలు తెరిచి కూర్చున్నారు, వాళ్ళకి ఇచ్చాను, నాకు గౌరవించలేదు. నీ గౌరవించడానికి గుడులు లేవు. నీ గౌరవించడం అంటే నువ్వు దేని కోసం? పుణ్యం కోసం గుడిలోకి వచ్చి నాకు గౌరవించలేదు, నాకు శాలగా తప్పలేదు అంటే నీకంటే అజ్ఞానం ఎవరినో ఉన్నారా? ఏం చేయాలి? ఇక్కడ ఏమంటే ఏ వస్తువు కావాలి? ఆవాలు తీసుకురానా, మెంతుల, జీలకర్ర, నూనె డబ్బానా, లేదా ఇంకో డబ్బానా? నాకు శక్తి అంతే 100 రూపాయలే ఉంది చాలు. 100 రూపాయలు, 1 కోటి రూపాయలు ఉన్నా బుద్ధిలో 100 రూపాయల శక్తే ఉండొచ్చు. 100 రూపాయల శక్తి ఉన్నవాడికి బుద్ధిలో 1 కోటి రూపాయలు ఇవ్వాలన్నా ఇవ్వలేడు. కనుక నీకు ఏ వస్తువు ఇక్కడ అవసరం, 100 ఇచ్చా పూజ చేశా అంటే కుదరదు. ఏ వస్తువు కౌంటర్ దగ్గర ఎల్లుండికి కావలసినటువంటి పదార్థాల లిస్ట్ ఉంది. వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే, అయ్యా ఏ వస్తువులు కావాలి, బియ్యం అందరూ ఇచ్చారు అనుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బియ్యం కట్టలే పట్టుకొస్తే నేను వ్యాపారం చేయాలి. కూర్చుని ఏం చేయాలి? బియ్యం అన్నం ఒకటి పెట్టలేదుగా కాదు, 10 గంటలు బియ్యం కావాలంటే 2, 3 వచ్చినాయి, ఇంకా 7 బియ్యం గంటలు కావాలి, అలాగే నూనె డబ్బాలు కావాలి, చింతపండు, బెల్లం, వంటలోకి ఏం కావాలో నాకంటే మీకు బాగా తెలుసు. ఆ పదార్థాలు అన్నీ తీసుకొచ్చి ఒక్క పదార్థం కూడా బజార్ నుంచి కొనుక్కు రాకుండా ఎల్లుండి 2000 మందికి సమారాధనకి సంబంధించినటువంటి ద్రవ్యము మీరందరూ కలిసి ద్రవ్యం పట్టుకొచ్చి అక్కడ పెట్టింది. అది దేవుడికి నివేదన చేద్దాం, అందరం కలిసి భోజనం చేద్దాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఇక పూర్ణాహుతికి వెళ్దాం. హర నమః పార్వతీపతయే. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. పూర్ణాహుతి హోమం జరుగుతుంది. అందరూ పూర్ణాహుతిని చండీ హోమం వాళ్ళందరూ ఇక్కడికి రండి.